హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హైదరాబాద్లో చూడదగ్గ ప్రదేశాల్లో ఒక్కటైనటువంటి సాలార్ జంగ్ మ్యూజియంని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది దేశంలో ఉన్న 3 ప్రఖ్యాత జాతీయ మ్యూజియంలో ఈ సాలార్ జంగ్ మ్యూజియం ఒకటి. ఇది చార్మినార్కు అతికి దగ్గరలో ఉన్నటువంటి ఈ సాలార్ జంగ్ మ్యూజియానికి సంబంధించిన చారిత్రక వస్తువుల్ని, వాటికి సంబంధించిన విషయాల్ని ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఈ మ్యూజియంలో దాదాపు 48,000 చారిత్రక వస్తువుల్ని ఇక్కడ భద్రపరిచారు. దేశంలో ఉన్న 3 ప్రఖ్యాత జాతీయ మ్యూజియంలో ఈ సాలార్ జంగ్ మ్యూజియం ఒకటి. దాదాపుగా 48,000 చారిత్రక కళాఖండాల్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ సాలార్ జంగ్ మ్యూజియం 10 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించడం జరిగింది. దీంట్లో సాలార్ జంగ్ తరాలకు చెందిన వస్తువుల సేకరణలైనటువంటి కార్పెట్లు, ఫర్నిచర్ వస్తువులు, చైర్లు, అలనాటి పింగాణి వస్తువులు, వస్త్రాలు, గడియారాలు, ఏనుగు దంతాలు, ఈ కళాకృతులు అన్నింటినీ కూడా చైనా, నేపాల్, ఉత్తర అమెరికా, జపాన్ దేశాల నుంచి సేకరించినటువంటి కళాఖండాల్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ సాలార్ జంగ్ మ్యూజియంలో ఉన్నటువంటి 78 గదుల్లో వీటిని భద్రపరచడం జరిగింది. మ్యూజియంలో ఉన్న వెల్డ్ రెబాక్ పాలరాతి విగ్రహం సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. అలాగే ఈ సాలార్ జంగ్ మ్యూజియంలో మీరు ఒక విగ్రహాన్ని ముందు వైపు పురుషుడి రూపాన్ని, వెనుక వైపు ఉన్న స్త్రీ రూపం ఉన్న విగ్రహాన్ని, అప్పటి యొక్క కళా నైపుణ్యాన్ని కూడా తెలియజేస్తుంది. మీరు ఈ విగ్రహాన్ని చూసే ప్రయత్నం మాత్రం చేయండి తప్పకుండా. ఎవరు కూడా మర్చిపోకుండా విగ్రహం మీరు డైరెక్ట్ ఈ సాలార్ జంగ్ మ్యూజియం ఎవరైతే వెళ్ళలేకపోయినప్పుడు అది చూడలేనటువంటి వాళ్ళ కోసం ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తారు. ఆ విగ్రహాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇందులో ఉన్నటువంటి అలనాటి కళా రూపాలు, వస్తువులు, ఫర్నిచర్ ఎంత చూపరులని వాటిని ఆకట్టుకుంటాయో ఒకసారి వీడియోలో మీరు చూడొచ్చు. అప్పుడు ధరించిన వస్త్రాలు, ఆ చేనేత వస్త్రాలు ఏతున్నాయో వాటన్నింటినీ మనం చూస్తుంటే అక్కడే కనురు అనేటువంటి కనుర ఆనందం అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. ఒకటి మాత్రం నిజం, ఈ సాలార్ జంగ్ మ్యూజియం చూసేటప్పుడు సమయం అనేది మనం 10:30 సమయంలో వెళ్ళి 1 hour 2 hours ఈ చూసే సమయం అనేది సరిపోదు. కాబట్టి మీరందరూ కూడా మీ కుటుంబ సమేతంగా ఒక రోజు మొత్తం సాలార్ జంగ్ మ్యూజియంలో ఉన్నటువంటి వస్తువుల్ని మొత్తం ఎన్ని గదులు ఉన్నాయో 2 floorలో నిర్మించినటువంటి ఈ గదుల్లో ఉన్నటువంటి కళారూపాలని, వస్త్రాలని సంబంధించినటువంటి ఈ సాలార్ జంగ్ మ్యూజియంలో ఒక గడియారం, అందులో 200 సంవత్సరాల క్రితం ఒక గడియారాన్ని లోపల ఉన్న ఒక మనిషి వచ్చి గంటకు ఒక గంట కాగానే గంటకు వచ్చి మోగిస్తున్నటువంటి ఈ గడియారం అప్పట్లోనే చాలా విశేషంగా ఆకట్టుకుంది. ఈ సాలార్ జంగ్ మ్యూజియం అంటేనే మన చిన్నప్పటి నుంచి కూడా అందులో ఒక గడియారం, ఒక వ్యక్తి వచ్చి గంట టైంలో ఒక గంటకి వచ్చి గంట కొట్టి వెళ్తుండని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూనే ఉంటాం. ఈ సాలార్ జంగ్ మ్యూజియం 1951 yearsలో స్థాపించబడింది. ఆ సమయంలో ఈ గడియారం సంబంధించినటువంటి దాన్ని చూసినప్పుడు కొంతమంది ఈ గంట కొట్టే దానికోసమే సాలార్ జంగ్ మ్యూజియంకు పర్యాటకులు అది చూసినప్పుడు వాళ్ళు ఎంతో అనుభూతికి లోనవుతుంటారు. దేశ విదేశాల్లో సందర్శకులు కూడా సాలార్ జంగ్ మ్యూజియాన్ని చూస్తుండడం వల్లే అంత రద్దీగా మనకు కనిపిస్తుంది. మీరు చూడండి ఒకసారి అది ఎంత రద్దీగా కనిపిస్తుందో. శుక్రవారం మాత్రం ఈ సాలార్ జంగ్ మ్యూజియానికి హాలిడే ఉంటుంది. కాబట్టి శుక్రవారం మనం డైరెక్ట్గా దాన్ని విజిట్ చేయలేము. రీసెంట్గా ప్రభుత్వం వారు అధికారులు ఆన్లైన్లో కూడా సాలార్ జంగ్ మ్యూజియాన్ని చూసేటువంటి, అందులో వస్తువులు ఎప్పుడెప్పుడు సేకరించారో, ఎలాంటి వస్తువులు ఉన్నాయనేది సందర్శకులు డైరెక్ట్గా విజిట్ చేయలేని వాళ్ళ కోసం ప్రపంచవ్యాప్తంగా సాలార్ జంగ్ మ్యూజియానికి ఉన్నటువంటి ప్రత్యేకత దృష్ట్యా ఈ సాలార్ జంగ్ మ్యూజియంకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు, దీన్ని అందరూ చూడాలి. ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులు నేరుగా రాలేనటువంటి పర్యాటకుల కోసం ఆన్లైన్లో సంబంధించినటువంటి ప్రదర్శన ఏదైతుందో ఆ ప్రదర్శనని ఎవరైతే పర్యాటకులు రానిటువంటి వాళ్ళ కోసం ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక్కడ వచ్చి మ్యూజికల్ క్లాక్ ఏదైతే ఉందో ఆ మ్యూజికల్ క్లాక్ అనేటువంటిది మనిషి బొమ్మ వచ్చి గంట మోగించే మ్యూజికల్ క్లాక్ కోసం ఎంతమంది పర్యాటకులు ఆ గంటల కొద్దీ వేచి ఉన్నారు. ఒక గంట కాగానే మళ్ళీ ఒక 200-300 మంది అలా 12 సమయంలో ఇప్పుడు మీరు తీసినటువంటి వీడియోలో మళ్ళా 1 అవర్ తర్వాత మళ్ళీ అంతే మంది వచ్చే సందర్శకులు ఆ గంట కొట్టడం కోసమే వచ్చి చూసేటువంటి పరిస్థితి ఉంది. సో సాలార్జింగ్ మ్యూజియంలో ఆ గంటకు ఉన్నటువంటి ప్రత్యేకత అలాంటిది. ఇది దేశంలో ఉన్న 3 ప్రఖ్యాత జాతీయ మ్యూజియంలో సాలార్జింగ్ మ్యూజియం అనేది ఒకటి. అంటే 48,000 చారిత్రక వస్తువుని ఇక్కడ భద్రపరిచారంటే ఆయనకు ఎంత మక్కువ ఉందో. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాటన్నింటి సాలార్జింగ్ మీర్ యూసఫ్ అలీ ఖాను ప్రపంచవ్యాప్తంగా పర్యటించి ఆ సేకరించినటువంటి కళాఖండాల్ని ఇక్కడ మనం ఒకటే దగ్గర చేర్చి చూడడం అనేది అవుతుందో అది మహా అద్భుతం. మనం ఒక 1 అవర్ ఒక టికెట్ తీసుకొని అందులోకి వెళ్ళి ఒక 1 అవర్లో మనం సాలార్జింగ్ మ్యూజియం చూసి వస్తామని చెప్పి మనం అందరం భావిస్తాం. కానీ ఒక్కొక్క కళారూపాన్ని దగ్గరగా మనం చూసే ప్రయత్నం చేయాలి. ఏదో అలా వచ్చాం, టికెట్ తీసుకున్నాం, పాప్కార్న్ తీసుకొని ఇంత ఎగ్గుపప్పు తీసుకొని మనం ఏదో ఎంజాయ్ చేస్తున్నాం అని కాకుండా ఆ అలనాటి కళాకృతుల్ని ఒక్కొక్కటి ఆ శిల్పాలు చూస్తే ఒక్కొక్కటి ఎలా ఆ రకంగా తీర్చిదిద్దారు, ఎలా ఆ కళాకృతిని ఎలా అలా మలిచారు అనేటువంటిది చూస్తానికి ఆ కన్నులు సరిపోవు. కనునానందం అనేది అక్కడ ఉన్నటువంటి పర్యాటకుల్ని చాలా కన్నుల విందు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎప్పుడైనా మీరు సాలార్జింగ్ మ్యూజియం విజిట్ చేయాలంటే మార్నింగ్ 9-9:30కి అక్కడికి చేరుకొని 10 o'clock టికెట్ తీసుకొని శుక్రవారం లేని సమయాల్లో శుక్రవారం అనేది సాలార్జింగ్ మ్యూజియానికి హాలిడే కాబట్టి మీరు మిగతా రోజుల్లో సాలార్జింగ్ మ్యూజియాన్ని సందర్శించడం వల్ల మీకు అందరికీ కూడా ఈ సంబంధించినటువంటి సాలార్జింగ్ మ్యూజియాన్ని చూసే ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఇప్పుడు ఈ స్టిక్ ఏదైతే ఉందో అలనాటి కాలంలో రాజుల కాలంలో ఈ స్టిక్ని అలా ఎలా వాడారో ఆ స్టిక్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు స్టిక్ అంటే ఈ స్టిక్ మనం మామూలు స్టిక్ ఒక వెదురు కట్టెని పట్టుకొని చూసేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. కానీ ఆ కాలంలోనే రాజుల కాలంలో ఈ స్టిక్ని ఇలా వాడారు అంటే ఎన్ని రకాలైనటువంటి స్టిక్స్ ఉపయోగించారో మనం చూడవచ్చు. సో ఈ సాలార్జింగ్ మ్యూజియానికి సంబంధించి ఇంకా అనేక రకాలైనటువంటి కళాకృతుల్ని చూసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎంతోమంది సమ్మర్ హాలిడేస్లో కావచ్చు, దసరా హాలిడేస్లో కావచ్చు, మిగతా హాలిడేస్లో వచ్చినప్పుడు మనం అన్ని ప్రదేశాలని విజిట్ చేస్తుంటాం. కానీ ఒక కళాఖండాలు ఏదైతే ఉన్నాయో ఒకటే దగ్గర చేర్చడం అనేది ఎన్ని దేశాల నుంచి ఆ సమయంలో ఆయన అంత ఇంట్రెస్ట్గా మనం ఒక 4-5 వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలంటే మనం ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతాం. కానీ అలాంటిది ప్రపంచ దేశాల నుంచి అన్ని రకాలైనటువంటి వస్తువులను సేకరించి కత్తులు, ఖడ్గాలు, చైర్లు, వివిధ రకాలైనటువంటి వస్తువులు, ఎన్ని రకాలైనటువంటి వస్తువుల్ని ఒక వస్త్రాలని మొత్తం ఆ ఏనుగు దంతాలు, ఎన్ని రకాలైనటువంటి వస్తువులు అందరూ మ్యూజియంలో భద్రపరిచారంటే ఇది భారతదేశంలో కాదు ప్రపంచంలో ఇంత అరుదైన మ్యూజియాన్ని మనం చాలా మందికి సాలార్జింగ్ మ్యూజియం ఇన్ని రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయా, ఇన్ని రకాలు ఉంటాయని కొంతమందికి తెలియకపోవచ్చు, చాలామంది చూసే ఉంటారు. కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడడం వల్ల ఈ మ్యూజియంలో ఉన్నటువంటి 78 గదుల్లో వీటిని భద్రపరిచినటువంటి వస్తువుల్ని ఒక్కొక్కటి కొంత మేరకు చూపించే ప్రయత్నం చేస్తా. వీడియో మాత్రం మిస్ కాకండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఆ వస్తువుల్ని. ఇక్కడ ఉన్నటువంటి కిడ్స్ హ్యాపీ కిడ్స్ లక్కీ ఈ ఛానల్ లక్కీ హ్యాపీ కిడ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మిగతా వీడియోల్ని కూడా మీకు ఎన్నో చారిత్రకమైనటువంటి వీడియోలు, ఇంకా పర్యాటక ప్రదేశాలు, అన్ని రకాలైనటువంటి వీడియోల్ని ఈ చిన్న బాబు ఎన్నో వీడియోల్ని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంటే తన యొక్క ఎంకరేజ్మెంట్ వల్ల అతను ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంతోమందికి చూపించాలనేటువంటి ప్రయత్నంతో ఆ వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అతను వీడియో ఈ ఆడియో తనే చెప్పాలని ప్రయత్నం చేసిండు. కానీ కొన్ని వస్తువుల్ని తనకు తెలియకపోవడం వల్ల కత్తులు, అప్పటి రాజుల కాలంలో ఉపయోగించినటువంటి పల్లకీలు, ఇలాంటి అన్ని వస్తువులు వీటిని చూపించేటువంటి ప్రయత్నంలో కొంత మాట్లాడడానికి కొంచెం తెలివి ఇబ్బందిగా ఉండడం వల్ల ఆ కార్పెట్లు, ఫర్నిచరు, శిల్పాలు, చిత్రలేఖనాలు, పింగాణీలు, వస్త్రాలు, గడియారాలు, ఏనుగు దంతాలు, ఇలా ఒకటేంటి ఇన్ని రకాలైన వస్తువులు 78 గదుల్లో భద్రపరిచి
సూపర్లు ఇంతగా ఆకట్టుకుంటున్నాయంటే అందులో ఇంకొకటి మరీ ముఖ్యంగా మనం బుక్లో ఈరోజు పెన్ను పేపర్ పెట్టి రాస్తున్నటువంటి కాకుండా మీరు మిస్ కాకుండా చూసేటువంటి ముందుకు పోతే వీడియోలో కనిపిస్తుంది కాబట్టి మీకు స్కిప్ చేయకండి. అందులో మీకు ముందులో ఉంటుంది వీడియోలో ఏంటంటే తాళపత్ర గ్రంథాలు. అది ఎప్పుడో నన్నయ్య తిక్కన ఎర్రప్రగడ కాలంలో మనం చూస్తాం. అరే అలా ఎలా రాశారు, ఆ పత్రాలు చినిగిపోతాయి కదా, మనం బుక్ వెంటనే మనం భద్రపరచడానికి చాలా ఇబ్బంది అయింది, అలా ఎలా తాళపత్ర గ్రంథాలు రాశారని మీరు అనుకుంటారు. మీరు అలా చూడగలుగుతారా దగ్గర నుంచి అని అనుకుంటారు. కానీ అలాంటి తాళపత్ర గ్రంథాన్ని కూడా మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ముందుకు వెళ్ళినాక స్కిప్ చేయకండి, మర్చిపోకండి. అందరికీ ఆ వీడియో చూసేదాకా ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో మీరు చూస్తూనే ఉండండి. ఆ సంబంధించినటువంటి కళారూపాలని ఒక్కొక్కటిగా చూడండి. అక్కడ విగ్రహాలు ఎలా ఉన్నాయో ఆ బాబు చిన్న బాబు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి అని చెప్తున్నాడు. ఎలా ఉన్నాయో చూడండి అని చెప్తున్నాడు. అవన్నీ సంబంధించినటువంటి కత్తులు, వాటన్నింటి రూపాలని ఇక్కడ మీకు ఒక్కొక్కటిగా చూపించుకుంటూ వీడియో తీసే ప్రయత్నం చేసిండు. ఇంత మంచి వీడియోని ఎలా తీయగలిగాడా నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. తను ఆడియో పెట్టే ప్రయత్నం చేస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉందని తను నన్ను చేయమంటే ఆ ఆడియోలో ముఖ్యమైనటువంటి విషయాల్ని మేము ముందుంచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నా. చూడండి ఎంతమంది పర్యాటకులు ఈ కళాకృతుల్ని, కళాఖండాలని, కత్తుల్ని, ఒక్క కత్తి 2 కత్తులు కాదు, కొన్ని వందల వేల కత్తులు, ఒక్కొక్క 19, 17, 18 సెంచరీలో ఉన్నటువంటి జహాంగీర్ చూరకత్తి, నూర్జహాన్ పండ్లు కోసే కత్తి, 12వ శతాబ్దం నాటి యకాతి, ఉల్ మస్తాని ఖురాన్తో పాటు వివిధ రకాల తుపాకులు, గ్రంథాలు, ఖడ్గాలు, ఇలా ఇక్కడ అన్నిటిని కూడా భద్రపరిచారు. అంటే ఈ వేలాది కళాఖండాలు సందర్శకులకు ఈ చూపించే ప్రయత్నం నిజంగా ఒక చాలా అద్భుతం, మహా అద్భుతం. ఈ మ్యూజియంలో జపానీసు, యూరోపియన్, చైనా, ఆ గ్యాలరీలో ఉన్నటువంటి పాలరాతి ముసుగు సుందరి, రెబెక్కా గడియారం అనేది చిన్నపిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఈ మ్యూజియాన్ని సందర్శించడం మాత్రం మర్చిపోకండి. మ్యూజియం డైరెక్ట్గా చూడలేని వాళ్ళు మీరు వీడియోలో చూసి తర్వాత ఏదైనా మిస్ అయితే, మీరు ఇంకా ఏమైనా మిస్ అయినా ఉన్నా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉన్నటువంటి చరిత్రను చెప్పడానికి కూడా కొంతమంది మనకు ఏర్పాటు చేసేది అక్కడ సాలార్జంగ్ మ్యూజియంలో. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒక రోజు మొత్తం సమయాన్ని కేటాయించండి. అలా చూసినప్పుడు మాత్రమే మనకు ఎంజాయ్ అనిపిస్తుంది. ఆ బాస్కెట్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనం పనులు వేసుకుంటున్నాం అంటే వేరే దాంట్లో వేస్తాం, జగ్గులు అవి ఇవి వాడతాం. కానీ అప్పట్లోనే 200 సంవత్సరాలు 300 సంవత్సరాల క్రితం ఇలాంటి కళాఖండాలని వాడారంటే నిజంగా అమేజింగ్, అసలు మామూలు విషయం కాదు ఇది. ఈ పర్యాటకులు ఎంత అనుభూతికి లోనవుతారంటే 1 కాదు 2 కాదు, వేలాది కళాఖండాల్ని ఒకటే దగ్గర చేర్చి ఇంత సందర్శకులు ఎంతో ఉత్సాహంతో కొన్ని గంటల కొద్దీ వేచి ఒక్కొక్కరుగా ఆ సంబంధించిన ఒక్కొక్క వస్తువుని కూడా, ఆ బాక్సులు ఎలాంటి చూడండి, ఆ బాక్స్ ఎలా ఉన్నాయో చూడండి, చిన్న బాక్సులు, ఆ బాక్సుల్ని తీసినటువంటి ఆ కళారూపాలు ఎంత సంతోషం అనిపిస్తుంది వాటిని చూస్తుంటే. కేంద్ర ప్రభుత్వం ఈ సంబంధించిన కోట్లాది రూపాయలతో మూసీ నది ఒడ్డున సాలార్జంగ్ మ్యూజియం భవనం నిర్మించిన తర్వాత ఈ సంబంధించినటువంటి సాలార్జంగ్ మ్యూజియం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వస్తువుల్ని ప్రతి ఒక్కరు చూసేటువంటి అవకాశం, ఆ భాగ్యం కలిగింది. కాబట్టి మీరందరూ కూడా ఆ గంట కొడుతున్నటువంటి 200 ఏళ్ల నాటి గడియారం, ఏదైతే గడియారం ఉందో ఆ గడియారాన్ని మాత్రం మిస్ కాకండి. అక్కడ వెళ్ళి దీని ప్రభుత్వం వారు 1951 డిసెంబర్ 16వ తేదీన ఇది సందర్శకుల కోసం ఈ సాలార్జంగ్ మ్యూజియాన్ని చూడటం కోసం అనుమతి ఇచ్చారు. అప్పటి వరకు ఇది ఎవరు చూసినటువంటి పరిస్థితి లేదు. ఈ 78 గదులు ఉన్నాయి. అన్ని గదుల్లో ఉన్నటువంటి వస్తువుల్ని మొత్తం కూడా 3 అంతస్తులు ఉంది. కాబట్టి ఈ అంతస్తులన్నింటినీ మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. విద్యార్థులు, ఈ కుటుంబ సమేతంగా పిల్లలందరూ కూడా, స్టూడెంట్స్ స్కూల్ చదువుకున్న కాలేజీల సమయంలో ఏదైనా ఆ కాలేజ్ ఎక్స్కర్షన్స్ ఉంటాయి, ఆ సందర్శకుల నిమిత్తం మీరందరూ కూడా మీ టీచర్స్ని కానీ, మీ స్కూల్ ప్రిన్సిపల్ని, మేనేజ్మెంట్ని స్కూల్ తరఫున పోయినప్పుడు ఈ సాలార్జంగ్ మ్యూజియం మాత్రం మర్చిపోకండి. ఉదయం 10 o'clock దీనికి సమయం, రాత్రి 5 గంటల వరకు ఉంటుంది. అది చూడండి, ఆ లైట్స్ ఎలా ఉన్నాయో చూడండి. అప్పటి ఉన్నటువంటి లైట్స్ దాన్ని మనం చూస్తే, ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి యాంగులర్ లైట్స్ అలా కాదు, ఆ లైట్స్ కూడా చూస్తే ఎలా ఉన్నాయో చూడండి. చార్మినార్ నుంచి అతి దగ్గరలో ఉన్నటువంటి, అంటే చార్మినార్కు దగ్గర, దీని తర్వాతనే చార్మినార్. కాబట్టి మీరు కారు కానీ, ఆటోలో కానీ, బస్సులో కానీ, అఫ్జల్గంజ్ నుంచి మనం
మెయిన్ బస్ స్టాండ్, హైదరాబాద్లో అతిపెద్ద బస్ స్టాండ్ అఫ్జల్గంజ్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అంటారు ఇప్పుడు. ఆ బస్ స్టేషన్ నుంచి మీరు అఫ్జల్గంజ్ నుంచి దీనికి చెప్పుకోవచ్చు. బస్సులో కానీ ఆటోలో కానీ వెళ్ళి ఈ సంబంధించినటువంటి ఈ గ్యాలరీలో భద్రపరిచినటువంటి ప్రతి వస్తువుని మీరు చూసే ప్రయత్నం చేయండి. అక్కడ ఏ వస్తువును కూడా టచ్ చేయడానికి లేకుండా దూరం నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. వస్తువులు ఎందుకంటే పురాతన వస్తువులు, చాలా ఎంతో కష్టపడి భద్రపరిచిన వస్తువులు, అద్దాలు. చిన్నపిల్లలు వెళ్ళినప్పుడు మాత్రం పిల్లలకు చెప్పండి అక్కడ టచ్ చేయొద్దని. కొంతమంది కిడ్స్ తెలిసి తెలియక వాళ్ళు అతి ఉత్సాహంతో కొంత టచ్ చేస్తుంటారు కాబట్టి గ్లాసెస్ అంట. సో కొంచెం దూరం నుంచి చూసే ప్రయత్నం చేయండి. ఎంత చూడండి ఎలాంటి అలా అండాలు, ఆ వస్తువులు చూడండి. చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చి చిన్నారులు వాళ్ళ ఆనందం ఎలా ఉందో చూడండి. చిన్నారులే కాదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు 60-70 ఇయర్స్ వాళ్ళు చాలా అనుభూతికి లోనవుతున్నారు. అరే రాజుల కాలంలో వస్తువులు మనం చూస్తున్నాం అన్నంత అనుభూతిని వాళ్ళు పొందుతున్నారు. ఎందుకంటే ఒక దగ్గర చూసిన తర్వాత అది ఆ అనుభూతి మనం చెప్పలేము. అదే అప్పటి వస్తువులు మనం మళ్ళీ చూస్తున్నామంటే అది ఎలా ఉంటుందంటే సార్ చూడండి ట్రేలు ఎలా ఉన్నాయో చూడండి. అప్పటి ట్రేలు, ఇప్పుడు మనం ట్రేలు అంటే వివిధ రకాల పింగాణీలు, గోల్డ్ కలర్ అవన్నీ మనం చేస్తున్నాం. అప్పట్లోనే 400 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ ట్రేలు, ఆ పాట్స్, ఆ కుండలు చూడండి, ఆ వాటర్ పోసే కుండలు, సాల్ట్, ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి వస్తువులు మనకు చాలా కనువిందు చేస్తున్నాయి. ఆ వస్తువులు ఒక్కసారి చూడండి అది ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఆ బాక్స్ చూడండి, మనం ఆ బాక్స్ చూస్తే ఎలా ఉందో చూడండి. సంబంధించిన వస్తువులన్నీ కూడా మీకు అన్నీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఆ వస్తువులన్నిటినీ చూడండి ఎంత బాగా తీశాడో చూడండి. చాలా బాగుంది ఆ వీడియో ఉన్నటువంటి వస్తువులు. ఇంకా వీడియోలోనే ఇలా ఉంది, మీరు నేరుగా సందర్శిస్తే అనుభూతే వేరు. కాబట్టి తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాదు ఈ ఛానల్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇది చూడడం మాత్రం మిస్ కాకండి. సాలార్జీ మ్యూజియం ఇంకా మనకు సమ్మర్లో హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి హాలిడేస్లలో మాత్రం ఈ మ్యూజియాన్ని సందర్శించేటువంటి ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయండి. సంబంధించినటువంటి దీపాలు, అప్పట్లో మనకు వెలుతురు లేని సమయం, అవి ఎలాంటి దీపాలు చూడండి. ఆ దీపాలను కూడా ఎలాంటి దీపాలు, మనం అప్పట్లో లాంతర్ అని మనం ఒక 30-40-50 ఇయర్స్ కింద ఉన్నాయి, కానీ 100-200 ఇయర్స్ క్రితం ఉన్నటువంటి లాంతర్లు, ఆ సంబంధించినటువంటి ఆ కళా వస్తువులు ఏదైతున్నాయో అవి చూస్తేనే ఎంత ఆనందం అనిపిస్తుంది. ఒక్కొక్క దగ్గర అలానే నిల్చుని ఉండిపోవాలనిపిస్తుంది. ఒక్కొక్క వస్తువుని చూస్తే ఇంకా వస్తువులు చూడాలి కాబట్టి అక్కడి నుంచి మనం కదలాల్సినటువంటి పరిస్థితి, లేదంటే అక్కడే ఉండి ఇంకా వస్తువుని చూడాలి అని అనిపించేటువంటి పరిస్థితి. సో చూడండి గ్యాలరీ ఏదైతే ఫోటో గ్యాలరీ, ఆ ఫోటో గ్యాలరీ అప్పట్లో ఉన్నటువంటి ఆ ఫోటో గ్యాలరీలు చూడండి ఎలా. ఇప్పుడేముందండి ఒక కెమెరా, మనకు అందరికి ఫోన్స్ వచ్చినాయి, స్మార్ట్ ఫోన్, ఒక ఫోటో తీసుకుంటే ఆ థ్రిల్లే లేదు. ప్రతి ఒక్కరు ఫోటో తీసుకుంటే తింటే ఫోటో, దూగితే ఫోటోని, పడుకుంటే ఫోటోని, నవ్వితే ఫోటోని, ఏడిస్తే ఫోటోని. అప్పట్లో మనకు ఆ ఫొటోస్ లేని సమయం, ఆ కొన్ని సమయాల్లో ఫొటోస్ లేకుండా కూడా చిత్ర గీసినటువంటి పరిస్థితి. ఒక ఆవు, ఒక లేగ దూడ పాలిస్తున్నటువంటి ఫోటో ఎంత సూపర్గా నాకు కట్టుకుంటుందో ఒకసారి చూడండి. ఒక తల్లి ఆ ప్రేమ, దూడ ఆ విషయంలో ఉన్నటువంటి ఆ కవ్వు ఎలా మిల్క్ ఇస్తుంది అనేటువంటి చిత్రం కావచ్చు, ఆ మిగతా చిత్రాలు కావచ్చు. అలనాటి చిత్రాలని 19th సెంచరీలో ఉన్నటువంటి ఫొటోస్, 18th సెంచరీలో ఉన్న ఫొటోస్ని ఆ గ్యాలరీ మనకు అనిపిస్తుంది ఏముందిలే అనుకుంటాం. ఆ ఫోటో చూసినప్పుడు అందులో ఏముందిలే అని మనకు అనిపిస్తుంది. కానీ ఒక్కొక్క చిత్రాన్ని మనం దగ్గర నుంచి చూస్తే ఆ వీణ, ఆ సంగీత వాయిద్యాలు, అలా అప్పుడు గీసినటువంటి ఆ చిత్రాలని చూస్తే 20వ శతాబ్దం అంటే 100 ఇయర్స్ క్రితం ఉన్నటువంటి ఆ చిత్రాలు అలా గీయడం అంటే మామూలు విషయం కదా. ఇప్పుడే ఉందండి పెయింటింగ్ వచ్చింది, అన్నీ వచ్చినాయి, కెమెరాస్ వచ్చినాయి. ఆ టెక్నాలజీ లేని టైంలో అలాంటి వాటిని అన్నింటినీ తీసుకొచ్చి ఒక దగ్గర భద్రపరచడం అది మామూలు విషయం కాదు. అప్పుడు టిప్పు సుల్తాన్లు, ఆ టైంలో ఉన్నటువంటి రాజులు, మిగతా దేశాల్లో ఉన్నటువంటి రాజులు వాడినటువంటి వస్తువుల్ని, చిత్రలేఖనాలని, ఏనుగు దంతాలని, అన్ని రకాలైన వస్తువుల్ని ఇలా భద్రపరచడం నిజంగా మామూలు విషయం కదండి, మహా అద్భుతం. చూడండి ఎంతమంది విజిటర్స్, సందర్శకులు, రోజు వేలాది మంది సందర్శకులు అలా వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. అలా మనం సాలార్జీ మ్యూజియాన్ని మాత్రం, ఇందులో ఉన్నటువంటి చిత్రాల్ని మాత్రం నిజంగా మహా అద్భుతం అండి. చూడండి, మీకు బోర్ అనిపిస్తే పాజ్ చేయండి, కొంచెం ముందుకు జరుపుకోండి. కానీ
వీడియోని మాత్రం చూసే ప్రయత్నం చివరి వరకు చేయండి. ఎందుకంటే చాలా విషయాలు మంచి మంచి సంబంధించినటువంటి కళాఖండాలని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా బాగున్నాయి, ఇంకా చాలా సంబంధించినటువంటి ఉన్నాయి. ఆ విగ్రహాలు కావచ్చు, ఇంకా మిగతా రకాలైనటువంటి కళారూపాలన్నీ కూడా మనం చూడాలండి. అవన్నీ చూసి మనం చాలా సంతోషం ఇప్పుడు ఉన్నటువంటి హాలిడేస్లో పిల్లలు ఎంజాయ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సాలార్జంగ్ మ్యూజియం ఉన్న ప్రతి వస్తువుని కూడా తనివి తీరా దగ్గరుండి సమయాన్ని వెచ్చించి ఒక రోజంతా కేటాయించండి. ఎవరన్నా చెప్తే 2 అవర్స్లో చూసేయచ్చు సాలార్జంగ్ మ్యూజియం అంటారు. అలా చూడడానికి అది ఏదో మామిడి పండ్లు జామ పండ్లు కావండి. ఒకసారి చూస్తే మనం చూడడానికి వస్తువులు అవి అన్నింటినీ కూడా మనం ఒక్కొక్కటి కనుల ఆనందంతో దగ్గరగా అసలు ఆ నిర్మాణం ఎలా జరిగినాయి చూడాలంటే మినిమం సమయాన్ని 10 to 5 ఉంది. కాబట్టి అంత సమయాన్ని సాలార్జంగ్ మ్యూజియం కేటాయించండి. ఒక 1-2 అవర్స్లో చూసి అలా రూమ్స్ అన్నీ విజిట్ చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా చూస్తే ఏం థ్రిల్ ఉంటుందండి. మొత్తం వీడియోని మొత్తం ఇప్పుడు చూస్తానికే 15 minutes 30 minutes ఉంది, కానీ చూడడానికి నియర్లీ 4-5 hours. నేను అక్కడక్కడ కొన్ని వీడియోసే కొన్ని ఫొటోసే కవర్ చేశారు. కాబట్టి మీరు అలా కాదు, మొత్తం సాలార్జంగ్ మ్యూజియాన్ని మీరు వెళ్ళండి. హాలిడేస్ ఉన్నాయి, అన్నీ చూసే ప్రయత్నం చేయండి. ఇంత మంచి కళారూపాన్ని మనం ఎలా మిస్ అవుతామండి. కాకపోతే తప్పనిసరిగా సెలవుల్లో సాలార్జంగ్ మ్యూజియం మొత్తం చూడండి. సాలార్జంగ్ మ్యూజియాన్ని విజిట్ చేయండి. చిన్నారి కిడ్, హ్యాపీ కిడ్, లక్కీ హ్యాపీ కిడ్ చూడండి ఎలా చూపిస్తున్నాడు దగ్గర నుంచి. టచ్ చేయొద్దండి, ఇలా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా ఉంది చిత్రలేఖనాలు అని చెప్తున్నాడు. అంత చక్కగా చూపించాలనుకుంటున్నాడు. చిత్రం గురించి ఆ బాబు ఇంత చిన్నారి, ఇంత చిత్రాల గురించి అతనికి ఎంత మక్కువతోటి చూడండి ఎలా దగ్గరికి వెళ్ళి అన్నిటిని పరిశీలనగా చూస్తున్నాడు. ఇంత చిన్న వయసులో అంతగా వాటన్నిటిని చూసి వాటన్నిటిని అందులో ఏమేమి ఉన్నాయి ఆ వస్తువులు అనేటువంటి చూసే ప్రయత్నం చేస్తుంది. అవి బొమ్మలు కావు ఏం కావు, ఆ వస్తువుల్ని చూసి చిత్రాలని కూడా చూస్తున్నాడు. అలాంటి చైర్స్ ఎలా ఉన్నాయో చూడండి. వాటన్నింటినీ కూడా ఎవరు టచ్ కాకుండా చూడండి గ్యాలరీస్ ఏర్పాటు చేసి ఎక్కడ అన్ని చోట్ల ఫ్యాన్స్, మంచి ఏసీ కండిషన్స్ అన్ని రూమ్స్లో కూడా మీరు సమ్మర్లో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పిల్లలకు మంచిగా సరదాగా ఉంటుంది, చాలా సంతోషంగా వాళ్ళు ఉంటారు. అక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి, ఏసీ కండిషన్స్ ఉన్నాయి. ఆ సోఫాలు, ఆ చైర్స్, అలాంటి అప్పట్లో ఉన్నటువంటి ఆ సోఫాలు చూడండి ఎలా ఉన్నాయో. ఆ చైర్స్ చూడండి, ఒక్కొక్క చైరు చూస్తుంటేనే ఇప్పుడేముందండి, ఇప్పుడు సోఫాలు ఎక్కడ పోయినా మనకు అనిపిస్తుంది. కానీ అప్పటి కాలంలో ఉన్నటువంటి 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చైర్స్, మిగతా రాజ్యాల్లో బయట నుంచి వచ్చిన చైర్స్, ఇప్పుడున్న వీళ్ళు ఏదైతే వాడినటువంటివి డైనింగ్ టేబుల్స్, వాటన్నింటినీ కూడా ఒకటే దగ్గర మనం చూసేటువంటి ప్రయత్నం. తర్వాత అప్పట్లో పల్లకి అంటే మనం ఎలా ఉంటుంది అంటే సినిమాలలోనూ సీరియళ్ళలోనూ చూసేటువంటి పరిస్థితి. అసలు దగ్గరగా పల్లకిని చూడాలనేటువంటి కోరిక ఎంతోమంది ఉంటుంది. రాజుల కాలంలో పల్లకి అసలు ఎలా మోసారు, అంత బరువుని అనిపిస్తుంది. మన దగ్గరగా వెళ్ళి చూస్తే ఆ పల్లకిని ఒక మామూలుగా అయితే ఇప్పుడున్న మనిషి కనీసం 10 మందిని పెట్టుకుని మోయాల్సినటువంటి పరిస్థితి. అప్పట్లో 4 members 2 members ఆ పల్లకిని మోసేవాళ్ళంటే అది మామూలు విషయం అండి. ఎంత బలంగా, ఎంత దృఢంగా ఉన్నారు, ఎంత ఆరోగ్యకరంగా వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారాన్ని వాళ్ళు తీసుకున్నారు. అలా తీసుకోవడం వల్ల చాలా బలంగా వాళ్ళు, చాలా దృఢమైనటువంటి మనుషులు వాళ్ళు. అలా పల్లకిని మోసేవాళ్ళు. చూడండి మిగతా వాటన్నింటి చైర్స్, పల్లకీలు ఎలా ఉన్నాయో. మీరు వెళ్ళినప్పుడు మాత్రం పల్లకీలు మాత్రం మిస్ కాకండి. చూడండి ఎంత బాగున్నాయండి పల్లకీలు. ఒక్కొక్క పల్లకి అప్పట్లోనే ఇప్పటి వరకు కూడా అది చెక్కు చెదరకుండా ఆ పల్లకిని అలానే భద్రపరిచారంటే వాళ్ళు ఎన్ని సేఫ్టీ ప్రికాషన్స్, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన తరాలకు అవి ఉండాలండి. మనం పాత వస్తువుల్ని, మనం ఇంట్లో ఉన్న వస్తువుల్ని, డ్రెస్సులు ఉన్నాయంటే, బట్టలు ఉన్నాయంటేనే తీసి మూలకు పడేసి చెత్త కుప్పలు పడేస్తాం. మన ఇంటి వస్తువుని మనం భద్రపరచుకోవాలి. అలాంటిది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్న వస్తువుల్ని జనాలందరికీ చూపించాలని ఆ మ్యూజియంలో భద్రపరచడం నిజంగా మామూలు విషయం కదండి. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత కష్టపడాలి. పాత తరం అది, ఇప్పటిది కాదు. అన్ని సంవత్సరాల క్రితం పల్లకి చైర్లు, వస్తువులు, అది మామూలు విషయం కాదండి. నిజంగా మనకు అనిపించవచ్చు ఒక 50 రూపీస్ టికెట్ పెట్టి మనం పోయినాం చూసినాం అని చెప్పేసి అనిపిస్తుండొచ్చు. కానీ ఆ గ్యాలరీస్ చూడండి, ఫొటోస్ చూడండి ఎంత చక్కగా అనిపిస్తున్నాయో చూడండి. ఆ ఇయర్స్ కూడా చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో. చాలా 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 చక్కగా అన్ని గ్యాలరీస్, మనం ఆ ఫోటో గ్యాలరీ, ఆర్ట్స్ గ్యాలరీ మొత్తం అన్ని రకాలైనటువంటి ఫోటో ప్రదర్శనని తిలకించండి, చూడండి.
క్యాంటీన్ కూడా ఉందండి. మీరు క్యాంటీన్ కూడా క్యాంటీన్కి వెళ్ళొచ్చు, కాసేపు రెస్ట్ తీసుకోండి. చూడండి ఇక్కడ ఇదేనండి, నేను మొదటి నుంచి చెప్పాను, ఇది ముందు నుంచి చూస్తే పురుషుడు, చూడండి మీకు అద్దంలో నుంచి చూస్తున్నారు, అక్కడ చూడండి స్త్రీ రూపం కనిపిస్తుంది. అంటే ఫ్రంట్లో పురుషుడు, బ్యాక్లో స్త్రీ. ఇది ఏముండాలని మీరు అనుకోవచ్చు, కానీ అప్పట్లో అలా ఆ కళారూపాన్ని అలా ఆకృతిని మలచడం అంటే అది మామూలు విషయం కానీ అమేజింగ్, అసలు మామూలు అద్భుతంగా ఎంత చక్కగా ఆ శిల్పి అలా తయారు చేశారంటే నిజంగా హ్యాట్సప్ అండి, అంత బాగుంది. ఇందులో సాలార్జంగ్ మ్యూజియంలో గడియారం తర్వాత సెకండ్ ప్లేస్ దీనిదేనండి, కాబట్టి పోయినప్పుడు అక్కడ దాన్ని మిస్ కాకండి. ఏదో పోయినాం అక్కడ ఫోటో దిగినాం అని చెప్పేసి కొంతమంది ఫోటోలలో డీపీలలో పెట్టుకోవడం, సాలార్జంగ్ మ్యూజియాన్ని సందర్శించడం అది కాదు. అసలు ఆ రూపాన్ని ఎలా ఉంది అనేది మనం ఎంజాయ్ చేయాలి. దానికోసమనే ఈ మిస్ అవుతారనే ఉద్దేశంతో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని మాత్రం మర్చిపోకండి. సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నటువంటి స్త్రీ పురుషుడు రూపాన్ని మిగతా చూడండి, చిన్న బాబు అక్కడ పోయేసి సంబంధించినప్పుడు మనం హ్యాంగ్లర్ లైట్స్ లాగా మనం మామూలుగా అయితే పెట్టుకుంటాం. ఆ లైట్స్ ఎలా ఉన్నాయో చూడండి, చూపిస్తున్నాడు బాబు, చిన్నారి బాబు, ఎంత బాగున్నాయో, ఎంత అద్భుతంగా ఉన్నాయో. సంబంధించిన యాంగులర్ లైట్స్ ఎంత చక్కగా ఉన్నాయో, అసలు ఒక గాజుతో కూడినటువంటి పటికంతో కూడినటువంటి యాంగులర్ లైట్స్ చూడండి ఎంత బాగున్నాయో. సెండ్రెల్లా అనే చూడండి, ఆ శాండిలియర్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఎంత చక్కగా వాటిని భద్రపరిచారో అప్పటి వస్తువుని చూడండి. వాటన్నిటిని కూడా లైట్స్లో వాటి ప్రొఫైల్ లైట్స్ కూడా అరేంజ్ చేసినట్టున్నారు. మీకు చాలా స్పష్టంగా చీకటిలో ఉన్నా కూడా లైట్స్ చాలా మెరుపులతో కొన్ని ఉండడమే అలానో కొంత ప్రొఫైల్ లైట్ ఏదో ఉన్నట్టుగా అనిపించింది. అది స్ఫటికం గాజు అలా మెరుస్తున్నట్టుగా అనిపిస్తుంది, కొన్ని ప్రొఫైల్ లైట్స్ పెట్టినట్టుగా అనిపించింది. ఏదేమైనప్పటికీ అది మహా అద్భుతం అండి. అప్పటి కాలంలో ఇలా ఉన్నాయంటే అది మామూలు విషయం కాదు. ఇప్పట్లో ఏముందండి, ఐక్యాకి వెళ్తున్నాం, వస్తువులు కొనుక్కుంటాం. ఈ శాండిలియర్ అని వీటన్నింటినీ మనం అప్పటి కాలంలో చూస్తున్నాం. ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు శాండిలియర్, ఈ యాంగులర్ లైట్స్ అని ఇవన్నీ కూడా మనం ఎంతసేపు ఒక చిన్న బల్బు పెట్టుకొని ఉన్నటువంటి కాలంలో నుంచి ఇంత అప్పట్లో 200-300 ఇయర్స్ క్రితం ఇంత చక్కటి వాటిని వాడారంటే మామూలు విషయం కదండి. ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది ప్రదేశాల్లో కరెంటు చిన్న బల్బులు పెట్టుకునేటువంటి పరిస్థితి, ఇంకా అభివృద్ధి చెందుతున్న నాగరికత సమాజంలో ఇంకా కొన్ని చోట్ల కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ 200 ఇయర్స్ 300 ఇయర్స్ 100 ఇయర్స్ క్రితం ఇన్ని కళారూపాలు ఉన్నాయంటే ఒక 20-30 ఇయర్స్ క్రితం మనం చూస్తే ఇంకా మహా అద్భుతంగా అనిపించేది. అరే ఈ వస్తువులు ఇప్పుడు ఏంటంటే అందరికీ మార్కెట్లోకి వచ్చేసరికి ఎవరికి అనుభూతి కలగట్లేదు. అరే ఈ వస్తువులన్నీ మనం చూసినాం కదా, ఎందుకంటే ఎక్కడికి పోయినా ప్రతి షాప్లో చైనా బజార్, ఇండియన్ బజార్, ఎక్కడికి పోయినా మనం ఐక్యాకి పోయినామంటే ఈ వస్తువులన్నీ ఉంటాయి. ఎవరు పోయినా కూడా తీసుకొచ్చుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఇవన్నీ పెట్టుకునేసరికి ఈ అద్భుతం అనేది ఈ 10 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి కనిపించదు. కానీ 20 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా వీటన్నిటిని ఒక ఫీల్ అయ్యేవాళ్ళు. సాలార్జంగ్ మ్యూజియం సందర్శించినప్పుడు ఒక్కొక్కళ్ళు 2 days కంటిన్యూస్గా వెళ్ళి చూసేవాళ్ళు ఎంత చక్కగా ఉందని చెప్పేసి. ఇప్పటికే ఉన్నటువంటి కిడ్స్కి ఏది కూడా అనుభూతి కలిగట్లేదు. చిన్న పిల్లలకి 10 ఇయర్స్ 15 ఇయర్స్ వాళ్ళు ఎంతసేపు అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్లకు పోవడం, క్యాంటీన్లో ఫుడ్ తీసుకోవడం, ఏదో పైన చూడడం, అలా టూరిస్ట్ ప్లేస్ని ఈ రకంగా మార్చేటువంటి పరిస్థితి. వాళ్ళకి చెప్పండి చిన్నపిల్లలకు సాలార్జంగ్ మ్యూజియం యొక్క ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా అనుకుంటుంది రాజుల కాలంలో వస్తువులు అని చెప్పేసి మనం కూడా చెప్పే ప్రయత్నం చేయాలి. వాళ్ళకు కూడా చరిత్ర వారసత్వ సంపద మనం అప్పటి కాలంలో ఎలా యూజ్ చేశారు, ఎలా వస్తువులు ఉన్నాయి, అప్పట్లోనే ఎలా ఉన్నాయి వస్తువులు అనేది వాళ్ళు చూసి చాలా ఆనందపడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఏంటి, సోఫా, చైర్స్, కామన్గా డైనింగ్ టేబుల్ ప్రతి ఇంట్లో ఉంటున్నాయి. సో వాళ్ళకి అది అనుభూతి కలగదు. కానీ ఇప్పుడు ఈ 10 ఇయర్స్ కిందనే వచ్చాయి నాన్న, ఇప్పుడు ఎప్పటి కాలంలోనే రాజుల కాలంలో వాడారు, 18th సెంచరీ 17th సెంచరీ అంటే 300-200 ఇయర్స్ క్రితం అంటే అది మామూలు విషయం కాదు. కొంతమంది రాజులే వాడేవారు. ఇలాంటి వస్తువులన్నింటినీ మనం ఈ దగ్గరగా రాజుల కాలంలో వస్తువుల్ని మనం చూస్తున్నాం. అప్పట్లో సామాన్యులు ఈ వస్తువుల్ని కూడా ధరించే వాళ్ళు కాదు, వాడేవాళ్ళు కాదు. సో అలాంటి వస్తువులు ఇప్పుడు మనం వాడుతున్నాం.
మనం కష్టపడాలి, మనం కష్టపడితే మీరు కూడా రాజులాగా బతకొచ్చు, రాజులాగా జీవించవచ్చు అని తెలిపే ప్రయత్నం కూడా వాళ్ళకు చేయడానికి చిన్నారులకు ఇంత కష్టపడ్డాం, ఈ వస్తువుని దగ్గరగా ఇలాంటి వస్తువుని కూడా మన ఇంట్లో తీసుకొచ్చుకుంటున్నాం. సో మనం ఇంత కష్టపడి ఉన్న మన కష్టాన్ని కూడా వాళ్ళకు గుర్తు చేసినట్టు అవుతుంది. ఈ వస్తువులన్నింటినీ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ అనుభూతి కూడా పొందుతారు. అరే అయ్యో అలానా అని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తుంది. కాబట్టి చూడండి, సంబంధించినటువంటి ఇప్పుడు మనం బకెట్స్ వాడతాం, కానీ అప్పట్లో అవి ఎలాంటి వస్తువులు వాటర్ పట్టుకునే వాళ్ళు, ఆ వస్తువులన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆ వస్తువులన్నీ చూడండి. దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయకండి. కొంతమందికి బోరుగా అనిపిస్తుండొచ్చు, బోరుగా అనిపించే వాళ్ళకి మాత్రం ఫస్ట్లో చూసిన తర్వాత మాత్రం కొంతసేపు చూసిన లైక్, షేర్, కామెంట్ చేయండి. కామెంట్ చేయడానికి టైం లేని వాళ్ళైతే కనీసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం ఇది చిన్నారికి, హ్యాపీకి, లక్కీకి కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కానీ ఎన్నో చోట్లకు తీసుకెళ్ళి చూపించాలి అన్ని టూరిస్ట్ ప్లేసెస్ వెళ్ళాలని చెప్తారు. ఇంకా మీకు బెంగళూరు, మైసూరు కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని వీడియోస్ కూడా ప్రతి వీడియోని కూడా ఫాలో కావండి, మిస్ కాకండి, ఫాలో కావండి. చూడండి, అలా అప్పటి వాచ్లు. ఇప్పుడు వాచ్ అంటే ఎవరు కూడా వాడట్లేదు. ఇళ్ళల్లో వాచ్ నాకు తెలిసి చాలా ఇళ్ళల్లో వాచ్ లేదు. ఫోన్ వచ్చిన తర్వాత అందరూ మనం ఏది వాడుతున్నాం, అసలు వాల్ క్లాక్ అనేది మన ఇంట్లో దాదాపుగా నాకు తెలిసేది కనిపించలేదు. చూడండి, అప్పటి కాలంలోనే వాల్ క్లాక్స్ ఎలా ఉన్నాయి. అప్పుడు వాచ్ అంటే మామూలు విషయం కాదండి. 100-200 ఇయర్స్ క్రితం, 30-40 ఇయర్స్ క్రితం వరకు కూడా చాలా దాని మామూలు విషయం కాదు. గోడ గడియారం అనేది, ఇలా గోడ గడియారం బెల్లు కొట్టుకుంటూ ఉండేది. అప్పుడు కూడా ఇట్లా, ఇప్పుడు ఏ ఇంట్లో కూడా వాచ్ అనేది లేదు. అది మాకు ఆఖరికి మ్యూజియంలో చూసే కాడికి వచ్చింది. ఇప్పుడు ఇంకా కొన్ని వస్తువులు కూడా మనం మ్యూజియంలో చూస్తుంది. ఇప్పుడు ల్యాండ్ ఫోన్ కూడా, ఇలాంటివి కూడా మనం చూసినాం. మన తరం 20 ఇయర్స్ కింద వరకు కూడా, 30 ఇయర్స్ కింద వరకు కూడా చూసాం. కానీ నెక్స్ట్ జనరేషన్కి మన ఫోన్లు, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత వాచ్ ఫోన్లను కూడా మనం మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి. చూడండి, అప్పుడున్న క్లాక్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఎన్ని దేశాల నుంచి అండి వాచ్ అనేటువంటివి తీసుకొచ్చి అన్నిటిని భద్రపరిచి, మామూలు విషయం కాదండి. అన్ని వాచ్ల్ని మీకు ఒక రకం వాచ్ కాదండి, ఎన్ని రకాల వాచ్లు, అన్ని 100 ఇయర్స్ క్రితం, 200-300 ఇయర్స్ క్రితం ఉన్నటువంటి వాచ్ని మనం చూస్తున్నాం అంటే అది మామూలు విషయం కాదు అప్పటి కాలంకి. చూడండి, ఇంకా అన్ని రకాలైనటువంటి వస్తువుల్ని మీరు చూడండి. మీరు బోర్గా ఫీల్ అవుతుండొచ్చు. దాదాపు ఇంకా అన్ని వస్తువులు మీకు వచ్చే ప్రయత్నం జరుగుతుంటుంది. ఆ వస్తువులన్నిటినీ మీరు చూడండి.
చూడండి ఇక్కడ మనం నన్నయ్య తిక్కన ఎర్రప్రగడ వీళ్ళని మహాభారతం రాసినప్పుడు తాళపత్ర గ్రంథాలు అన్నట్టుగా మనం విన్నాం చదివినాం. దానికి చూడండి నేరుగా చూసే ప్రయత్నం మీకు వీడియోలో చూడని వాళ్ళ వీడియోలో కూడా చూడండి. ఆ రైటింగ్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పటికీ చెక్కు చెదరకుండా అక్షరాలు చూడండి, అది చదివే ప్రయత్నం కూడా చేయండి. ఆపి స్క్రీన్ షాట్లో మీరు ఫోన్లో కూడా చూడండి. ఆ అక్షరాలు తెలుగు అక్షరాలు ఎంత చక్కగా అప్పుడు రాశారో. రైటింగ్ స్కిల్స్ మామూలు విషయం కాదండి. ఇదే నేను అన్నది మీకు. ఇలాంటివి మహా కళాఖండాలు అంటారు. ఇది అద్భుతం, ఇది మహా అద్భుతం. ఇలాంటి సంబంధించినటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియో మీరు చూసే ప్రయత్నం చేయండి కంటిన్యూషన్గా. మీకు బోర్గా ఫీల్ అవుతున్నారేమో నేను మాట్లాడడం అంటే. ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి వీడియో.